Good evening, everyone. Today we study about remaining part of wave motion part 2, that is standing wave or stationary wave. Standing wave or stationary wave. Standing wave or stationary wave means it is the superposition of the two waves are having same amplitude, same speed, but opposite in directions. Then that combined wave is called as a standing wave or stationary wave. For example, once again, standing wave or stationary wave means it is the superposition of two waves with having same speed, same amplitude, and same frequency, but opposite in directions. Then such a resultant wave you call it as a stationary wave or standing wave. So here you can take that y1 is the displacement of the first wave, which is taken as a sine of omega t minus kx, means this will be propagated in x direction, and the reflected wave y2 is taken as a sine of omega t plus kx, means it is reflected from open end or free end, open end or free end. రిఫ్లెక్టెడ్ వేవ్ కనుక మనం తీసుకున్నట్లయితే ఆ రిఫ్లెక్టెడ్ వేవ్ ఓపెన్ ఎండ్ నుంచి కానీ ఫ్రీ ఎండ్ నుంచి కానీ రిఫ్లెక్షన్ కనుక జరిగినట్లయితే ఆ టూ కాంబినేషన్ వేవ్స్ మనం తీసుకున్నట్లయితే ఇది రిఫ్లెక్టెడ్ వేవ్ గా చెప్తున్నాం ఏ సైన్ ఆఫ్ ఒమేగా టీ ప్లస్ కేఎక్స్. సో ద రిజల్టెంట్ వేవ్ y is equal to y1 plus y2, nothing but by adding of these two you can write down, that is we know that you can apply the a into, so that is sine of omega t minus kx plus sine of omega t plus kx. ఈ టర్మ్ ని d అనుకుందాం, ఈ టర్మ్ ని c అనుకుందాం. ఇన్ ట్రిగ్నోమెట్రీ we know that sin c plus sin d is equal to 2 sin c plus d by 2 into cos of c minus d by 2. ఇది ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్. sin c plus sin d is equal to 2 sin of c plus d by 2 cos of c minus d by 2. ఇది c అనుకుందాం, ఇది d అనుకుందాం. సో ఈ మొత్తం టర్మ్ని సిగా పిలుద్దాం, ఈ టర్మ్ని డిగా తీసుకుందాం. ఇప్పుడు దీంట్లో అప్లై చేసినట్లయితే సి ప్లస్ డి బై 2 యాడ్ చేస్తే ఏమవుతుంది, ఇక్కడ ప్లస్ కేఎక్స్ మైనస్ కేఎక్స్ క్యాన్సిల్ అవుతుంది, ఒమేగా టీ ప్లస్ ఒమేగా టీ 2 ఒమేగా టీ బై టీ అంటే ఒమేగా టీ మిగులుతుంది. సో ద రిజల్టెంట్ వేవ్ ఈస్ టేకెన్ 2a సైన్ ఒమేగా టీ కాస్ కేఎక్స్ మిగులుతుంది. ఈ కాస్ కేఎక్స్ని ఇక్కడ రాస్తున్నాను, సైన్ ఒమేగా టీని ఇక్కడ రాస్తున్నాను. దిస్ ఈస్ ద stationary wave equation. The stationary wave equation is 2a cos kx sin omega t. The reflected wave is from free end. ఇది ఫ్రీ ఎండ్ నుంచి రిఫ్లెక్టెడ్ వేవ్ అనుకున్నట్లయితే ఈ కండిషన్ వస్తుంది. ఇది మొత్తం కూడా యాంప్లిట్యూడ్ అంటాం, యాంప్లిట్యూడ్ ఆఫ్ స్టేషనరీ వేవ్. ద యాంప్లిట్యూడ్ ఆఫ్ స్టేషనరీ వేవ్ is 2a cos kx అవుతుంది. If suppose I can write down directly plus or minus 2a sin kx cos omega t. This condition is applicable for if the reflection is from fixed end. Fixed end నుంచి కనుక రిఫ్లెక్షన్ కనుకున్నట్లయితే the wave nature will be takes place plus or minus 2a sin kx cos omega t అవుతుంది. సో ఇదేమో ఫ్రీ ఎండ్, ఫ్రమ్ ఫ్రీ ఎండ్ నుంచి అయితే ఇది అవుతుంది, ఫిక్స్డ్ ఎండ్లో ఇది అవుతుంది. ఇక్కడ మనం తీసుకున్నట్లయితే అగైన్ ఇది ఏమవుతుంది, యాంప్లిట్యూడ్ అవుతుంది, యాంప్లిట్యూడ్ ఆఫ్ ద స్టేషనరీ వేవ్. ఫర్ ఎగ్జాంపుల్ హియర్ యూ కెన్ టేక్ దట్ ఇఫ్ x is equal 0, x ప్లస్లో 0 రాసాం అనుకోండి, ఈ టర్మ్ మొత్తం 0 అవుతుంది, అంటే యాంప్లిట్యూడ్ 0 అవుతుంది. ఓకేనా, ఇక్కడ x ప్లస్లో 0 రాసాం అనుకోండి, ఫ్రీ ఎండ్ దగ్గర రిఫ్లెక్షన్లో స్టేషనరీ వేవ్లో x ప్లస్లో 0 రాసాం అనుకోండి, cos 0 1 అంటే 2a అవుతుంది. సో ఫ్రీ ఎండ్స్ దగ్గర యాంప్లిట్యూడ్ ఏమో మనకి మ్యాక్సిమం అవుతుంది, ఇక్కడ వచ్చేసరికల్లా ఫిక్స్డ్ ఎండ్ దగ్గర తీసుకున్నట్లయితే యాంప్లిట్యూడ్ మినిమం అవుతుంది. At what point that amplitude is minimum, that point is called node point. At what point that amplitude is maximum, that is called antinode point. So amplitude maximum unte antinode antam, amplitude minimum unte node point antam. So the combination of this wave will be taken as stationary wave కనుక మనం తీసుకున్నట్లయితే ఫ్రీ ఎండ్ లో అయితే ఈక్వేషన్ ఇలా వస్తుంది, ఇది ఫార్వర్డ్ వేవ్ అనుకుందాం, లైక్ దట్. ఇది ఫ్రీ ఎండ్ నేచర్. అదే ఫిక్స్డ్ ఎండ్ నేచర్ తీసుకున్నట్లయితే
ఇది ఫిక్స్డ్ ఎండ్స్. ఫిక్స్డ్ ఎండ్స్ దగ్గర నోడ్స్ వస్తాయి. ఫ్రీ ఎండ్స్ దగ్గర మనం తీసుకున్నట్లయితే యాంటీ నోడ్, అంటే యాంప్లిట్యూడ్ మాక్సిమం ఉంటే దాంట్లో యాంటీ నోడ్ అంటాం. ఇది యాంటీ నోడ్ పాయింట్స్, ఇవి నోడ్ పాయింట్స్. ఓకేనా. నౌ కమ్ టు ద పాయింట్. దిస్ టోటల్ థింగ్ ఈస్ కాల్డ్ one complete wave. Okay, now from here to here the distance is called wavelength lambda, and from here to here the distance is taken as lambda by 2. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనం తీసుకున్నట్లయితే వేవ్ లెంత్ లాంబ్డా అవుతుంది. అంటే ద డిస్టెన్స్ బిట్వీన్ టూ సక్సెసివ్ నోడ్స్ తీసుకున్నట్లయితే లాంబ్డా బై 2 అవుతుంది. మళ్ళీ ఈ రెండింటి మధ్యలో ఇక్కడ యాంప్లిట్యూడ్ మ్యాక్సిమం అయింది కదా, దీన్ని ఏమంటాం, యాంటీ నోడ్ అంటాం. కాబట్టి ద డిస్టెన్స్ బిట్వీన్ నోడ్ అండ్ నెక్స్ట్ యాంటీ నోడ్ ఈజ్ టేకెన్ యాజ్ లాంబ్డా బై 4. దాంట్లో ఆఫ్ అవుతుంది లాంబ్డా బై 4. దట్ మీన్స్ యూ కెన్ క్లియర్లీ సెట్ దట్ ఇన్ స్టేషనరీ వేవ్ ద డిస్టెన్స్ బిట్వీన్ టూ సక్సెసివ్ నోడ్స్ ఆర్ యాంటీ నోడ్స్. మళ్ళీ ఇక్కడ మనం తీసుకున్నాం అనుకో, ఇది యాంటీ నోడ్ అవుతుంది. ఈ డిస్టెన్స్ మళ్ళీ లాంబ్డా బై 2 అవుతుంది. ఓకేనా. ద డిస్టెన్స్ ట్రావెల్ బై దట్ వేవ్ ఫర్ వన్ కంప్లీట్ వేవ్ ఈజ్ టేకెన్ యాజ్ వేవ్ లెంత్ లాంబ్డా. The distance between two successive nodes or antinodes is taken as lambda by 2. The distance between node and next antinode కనుక మనం తీసుకున్నట్లయితే node and next antinode కనుక తీసుకున్నట్లయితే అది lambda by 4 అవుతుంది. One more point here you can remember, if the ends are fixed always nodes are formed, if ends are free antinodes are formed. ఓకేనా. ఎండ్స్ కనుక ఫిక్స్డ్గా ఉన్నట్లయితే అక్కడ మనకి నోట్స్ ఫామ్ అవుతాయి అంటున్నాం. ఎండ్స్ కనుక ఫ్రీ ఎండ్స్ అయినట్లయితే అక్కడ యాంటీ నోడ్ ఫామ్ అవుతుందని చెప్తున్నాం అనమాట. ఓకేనా. ఇక్కడ మనము ఈ కండిషన్లో ఫార్మేషన్ ఆఫ్ స్టేషనరీ వేవ్స్ ఇన్ ఏ స్ట్రెచ్ స్ట్రింగ్ కనుక తీసుకున్నట్లయితే ఫార్మేషన్ ఆఫ్ స్టేషనరీ వేవ్ ఇన్ ఏ స్ట్రక్చర్డ్ స్ట్రింగ్, స్ట్రక్చర్డ్ స్ట్రింగ్ కనుక తీసుకున్నట్లయితే దట్ ఈస్ ద టూ ఎండ్స్ ఆర్ ఫిక్స్డ్ లైక్ దట్. This is called one segment. For one segment, the plugged point is taken as total length L అనుకుందాం. ఇది node point అవుతుంది, ఇది node అవుతుంది. So the distance between two successive nodes lambda by 2. So L is equal to lambda by 2. Lambda is equal to 2L. Only one segment కాబట్టి that is called first harmonic అంటాం. Number of segments is nothing but number of harmonics అవుతాయి. First harmonic. So we know that V is equal to N lambda. So N is equal to V by lambda. That is the frequency or fundamental frequency అంటాం. దీంట్లో n1 is equal to, that is lambda is 2L కాబట్టి 1 by 2L into V. V is nothing but T by mu. లాస్ట్ క్లాస్లో మనం చెప్పుకున్నాం స్పీడ్ ఆఫ్, ఇదేంటది ట్రాన్స్వర్స్ వేవ్ కాబట్టి ద స్పీడ్ ఆఫ్ ట్రాన్స్వర్స్ వేవ్ ఇన్ ఏ స్ట్రింగ్ ఎలా చెప్పుకున్నాం, V is equal to root over T by mu. సో ఆ కండిషన్ ఇక్కడ అప్లై చేస్తున్నాం. సో n1 is equal to 1 by 2L into root over T by mu. అదే ఫర్ టూ సెగ్మెంట్స్ కనుక తీసుకున్నాం అనుకోండి, టూ సెగ్మెంట్స్ n2 is equal to డైరెక్ట్ రాస్తున్నాను 2 by 2L into root over T by mu. త్రీ సెగ్మెంట్స్ అయితే ఫర్ త్రీ సెగ్మెంట్స్ n3 is equal to 3 by 2L into root over T by mu, and so on for p segments. For p segments, that is n suffix p is equal to p by 2L into root over T by mu. This is the general formula for p segments. Np is equal to p by 2L into root over T by m. In this notation you can also give in general formula for wavelength. General formula for wavelength కనుక తీసుకున్నట్లయితే wavelength lambda is equal to, for one segment 2L by 1, two segments 2L by 2, three segments అంటే 2L by 3. For p segments you can write down 2L by p. So the general formula for wavelength for p segments, for p segments కనుక తీసుకున్నట్లయితే lambda is equal to 2L by p అవుతుంది. అండ్ మోర్ ఎవర్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటేను, ద నెంబర్ ఆఫ్ సెగ్మెంట్స్ ఫౌండ్ ఇన్ ఏ స్ట్రింగ్ ఈజ్ బేస్డ్ ఆన్ ప్లక్డ్ పాయింట్. ప్లక్డ్ పాయింట్ మీన్స్ ఇట్ ఈస్ యాంటీ నోడ్ పాయింట్. ప్రాబ్లమ్స్లో మనకి ప్లక్డ్ పొజిషన్ అడుగుతూ ఉంటాడు, అంటే యాంటీ నోడ్ పొజిషన్ అడుగుతూ ఉంటాడు అన్నమాట. అదేవిధంగా మీట్ పాయింట్ అంటేనేమో నోడ్ అని అర్థం, ప్లక్డ్ పాయింట్ అంటే యాంటీ నోడ్ అని అర్థం. ఇక్కడ మనము సెంటర్లో ప్లగ్ చేసాం కాబట్టి ఓన్లీ వన్ సెగ్మెంట్ వచ్చిందనమాట. ఇలాగ మనం ఈ పొజిషన్ని మార్చే కొద్దిగా దగ్గరికి వచ్చే కొద్దిగా నెంబర్ ఆఫ్ సెగ్మెంట్స్ అనేది పెరుగుతూ ఉంటుంది. కాబట్టి జనరల్ ఫార్ములా కనుక మనం తీసుకున్నట్లయితే జనరల్ ఫార్ములా ఫర్ ప్లక్డ్ పాయింట్ ఈజ్ టేకెన్ యాజ్ L by 2p అవుతుంది. L by 2p. It is from one end. ఈ డిస్టెన్స్ ఏంటది, x is equal to L by 2p
ఫ్రమ్ వన్ ఎండ్ అవుతుంది. దిస్ ఈస్ ద ప్లక్డ్ పాయింట్ పొజిషన్. సో L by 2 ఫర్ వన్ సెగ్మెంట్కి P ప్లస్లో 1 రాసామనుకో L by 2 అంటే 1 సెగ్మెంట్ వస్తుంది. అదే మనము P ప్లస్లో 2 తీసుకున్నాం అనుకో 2 సెగ్మెంట్స్ కనుక్కోండి L by 4 అంటే ఇక్కడ ఈ పొజిషన్ దగ్గర కనుక ప్లగ్ చేసినట్లయితే మనకి L by 4 ఫ్రమ్ వన్ ఎండ్ నుంచి తీసుకున్నట్లయితే మనకి 2 సెగ్మెంట్స్ వస్తాయి. అదేవిధంగా 3 సెగ్మెంట్స్ అంటే L by 2 into 3 దట్ ఈస్ L by 6 అవుతుంది ఫ్రమ్ వన్ ఎండ్. ఓకేనా, అంటే దాని అర్థం ఏంటిది? L by 6 అంటే అర్థం ఏంటి? ఇట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఫస్ట్ నోడ్ అండ్ నెక్స్ట్ యాంటీ నోడ్ అవుతుంది. నథింగ్ బట్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఫ్రమ్ వన్ ఎండ్ టు ద ఫస్ట్ యాంటీ నోడ్ అని అర్థం అనమాట. ద ప్లక్డ్ పొజిషన్ ఎప్పుడు కూడా ఫస్ట్ యాంటీ నోడ్ని రిప్రజెంట్ చేస్తుంది పొజిషన్ అనేది. కాబట్టి L by 2P ఇవి మీరు మైండ్లో గుర్తుపెట్టుకోవాలి. ఇంకోసారి ప్లక్డ్ పాయింట్ అంటే యాంటీ నోడ్, మీట్ పాయింట్ అంటేనేమో నోడ్ పాయింట్. జనరల్ ఫార్ములా ఫర్ వేవ్ లెంత్ ఫర్ ఫీ సెగ్మెంట్స్ వచ్చి 2L by P అవుతుంది. ప్లక్డ్ పొజిషన్ ఈస్ x is equal to L by 2P అండ్ ద ఫ్రీక్వెన్సీ జనరల్ ఫార్ములా తీసుకున్నట్లయితే P by 2L into root over T by mu where P is number of segments. P is number of segments. So based on this notation you can give the loss of strings. Loss of strings కనుక మనం తీసుకున్నట్లయితే ఓకేనా. సో నెక్స్ట్ యూ కెన్ డిస్కస్ అబౌట్ లాస్ ఆఫ్ స్ట్రింగ్స్. ఇక్కడ మనము టోటల్గా 3 లాస్ డిస్కస్ చేస్తాము. లాస్ ఆఫ్ స్ట్రింగ్స్, లాస్ ఆఫ్ స్ట్రింగ్. ఫస్ట్ లా ఆఫ్ లెంత్. లా ఆఫ్ లెంత్ లో టెన్షన్ మ్యూ రెండు కూడా కాన్స్టెంట్ గా ఉండాలి. అంటే జనరల్ ఫార్మ్ ఏంటి? n is equal to 1 by 2L into root over T by mu ఉంది కదా. దీంట్లో T mu కాన్స్టెంట్ అయితే n కి L కి రిలేషన్ ఇస్తున్నాం అనమాట. దట్ ఈస్ n is inversely proportional to L. nL is equal to constant. n1 L1 is equal to n2 L2 అవుతుంది. n1 L1 is equal to n2 L2. This is called law of length. Once again law of length లో T and mu are constant గా తీసుకోవాలి. సో అప్పుడు n is inversely proportional to L అవుతుంది. nL is equal to constant. n1 L1 is equal to n2 L2. The second one is law of mass అంటాం or linear density. దీన్ని law of mass or law of linear density గా పిలుస్తాం. సో ఇక్కడ మనం తీసుకున్నట్లయితే T and L are constant. T L constant. అప్పుడు n is inversely proportional to root mu అవుతుంది. n is inversely proportional to root mu. That is n root mu is equal to constant. n1 root mu 1 is equal to n2 root mu 2 or n2 by n1 is equal to root over mu 1 by mu 2. అదే ఫర్ స్మాల్ చేంజెస్ అనుకో delta n by n is equal to minus 1 by 2 into delta mu by mu. ఫర్ స్మాల్ చేంజెస్ అయితే డిఫరెన్షియేషన్ నోటేషన్ వాడతాం అన్నమాట. delta n by n is equal to minus 1 by 2 into delta mu by mu. ఓకేనా. ఇదే మనం ఇక్కడ లా ఆఫ్ డెన్సిటీ కూడా డిస్కస్ చేద్దాం. లా ఆఫ్ డెన్సిటీ. లా ఆఫ్ డెన్సిటీ అంటే n is inversely proportional to root rho. ఎందుకని లీనియర్ మాస్ పర్ యూనిట్ లెంత్ కదా. మాస్ అంటే వాల్యూమ్ ఇంటూ డెన్సిటీ. మిగతాన్ని కాన్స్టెంట్ గా తీసుకున్నట్లయితే n is inversely proportional to root rho అవుతుంది. సో here also you can write down n2 by n1 is equal to root over rho 1 by rho 2. ఓకేనా. దిస్ is called law of density. law of mass, law of linear density, nothing but law of density. ఇవన్నీ కూడా ఒకే రిలేషన్ లోకి వస్తాయి అన్నమాట. దట్ ఈస్ ద సెకండ్ లా. అండ్ థర్డ్ లా ఈస్ లా ఆఫ్ టెన్షన్. థర్డ్ లా కనుక మనం తీసుకున్నట్లయితే థర్డ్ లా మనకి లా ఆఫ్ టెన్షన్ ని చెప్తుంది. లా ఆఫ్ టెన్షన్. మరి ఇక్కడ ఏం కాన్స్టెంట్ ఉండాలి? L అండ్ mu ఆర్ కాన్స్టెంట్. L mu కాన్స్టెంట్ గా తీసుకోవడం. దట్ ఈస్ అప్పుడు జనరల్ ఫార్ములాలో L T కాన్స్టెంట్ L అదేవిధంగా L mu కాన్స్టెంట్ అయితే n is directly proportional to root T అవుతుంది. This is called law of tension. n1 by n2 is equal to root over T1 by T2 అవుతుంది. ఓకేనా. అదే ఫర్ స్మాల్ చేంజెస్ రాసాం అనుకో. ఫర్ స్మాల్ చేంజెస్ delta n by n is equal to 1 by 2 into delta T by T. Fractional change in its tension ఇది. delta n by n is equal to 1 by 2 into delta T by T అవుతుంది. This is nothing but law of tension. So in laws of strings లో 3 laws మనం డిస్కస్ చేస్తున్నాం. ఫస్ట్ is law of length,
The second one is law of mass. In law of length, you can give the relation between length and frequency. In this case, T and mu are constant. So the relation is N is inversely proportional to L. As in case of law of mass, you can take that T and L are constant. Thereby N is inversely proportional to root mu avutundi. So based on this point, you can write down N2 by N1 is equal to root over mu1 by mu2. For small changes, you can use the differentiation notation and law of density. And third one is taken as law of tension. Third one is law of tension. As in case of law of tension, you can keep L and mu are constants. Thereby you can give that N is equal to 1 by 2L into root over T by mu. N is directly proportional to root T. Then you can write down N1 by N2 is equal to root over T1 by T2. For small changes, you can use that delta N by N is equal to 1 by 2 into delta T by T. Okay, now let us discuss about some of the examples based on this concept. చూడండి ఇక్కడ example. A guitar string is 90 centimeters long. The string of length is 90 centimeters. First time is not చూడండి. And fundamental frequency 124. 90 centimeters ki fundamental frequency ఎంత అంటాడు 124 Hz అంటున్నాడు. Where should it be pressed to produce a fundamental frequency of 186? Where should be అంటే another length L అడుగుతున్నాడు. అంటే ఇక్కడ మిగతా టర్మ్స్ గురించి మనకి ఏమీ మాట్లాడలేదు కాబట్టి అవన్నీ కాన్స్టెంట్గా తీసుకుంటా ఉన్నాం. అంటే ఫ్రీక్వెన్సీ వర్సెస్ L. వాట్ ఇస్ ద లా ఆఫ్ L? N is inversely proportional to L. So N1 L1 is equal to N2 L2. మరి N1 ఎంత ఇచ్చామో 124, L1 ఎంత ఇచ్చాడు 90 is equal to N2 ఎంత 186 into L2 అడుగుతున్నాను. సో సింపుల్ L వర్సెస్ ఫ్రీక్వెన్సీ రిలేషన్ అన్నమాట. సో ముందు డేటాలో ఏమి ఇచ్చాడో తెస్తున్నాము, దానికి రిలేటెడ్గా ఉన్న నోటేషన్ తీసుకుంటున్నాము. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. A wire having linear density ఇచ్చాడు, linear density mu ఇచ్చాడు, is stretched between two rigid supports with tension ఇచ్చాడు 450 newtons అన్నాడు. The wire resonates a frequency of 420 Hz and next higher resonance is taken as 490 అంటాడు. సో ఇక్కడ మనం తీసుకున్నట్లయితే the string is fixed at two rigid supports అంటాడు. Two rigid supports అంటే successive harmonics వస్తాయి అన్నమాట. So the difference between any two successive harmonics is nothing but fundamental frequency. కాబట్టి fundamental frequency is equal to 490 minus 420, that is 70. 70 Hz అనేది fundamental frequency అవుతుంది. So what is the formula for fundamental frequency? N is equal to 1 by 2L into root over T by mu. So N is 70. 2L into root over T ఎంత 450 ఇచ్చాడు. T 450. Linear density 5 into 10 power minus 5 into 10 power minus. So then simplify చేస్తే you can get the length. ఓకేనా? ఇంకోసారి rigid supports అంటున్నాడు, టెన్షన్ ఇచ్చాడు, ఫస్ట్ రెజొనెన్స్ ఫ్రీక్వెన్సీ ఇచ్చాడు, నెక్స్ట్ హైయర్ రెజొనెన్స్ ఫ్రీక్వెన్సీ ఇచ్చాడు. ఈ రెండు డిఫరెన్స్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ అవుతుంది. సో ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ N is equal to 1 by 2L into root over T by mu తీసుకుంటాం. ఓకేనా? నెక్స్ట్ వన్ చూడండి. A sonometer wire has a length of, total length ఇచ్చాడు 114 centimeters, total length 114 centimeters అంటాడు between products. Next, where should two bridges be placed to divide the wire into three segments whose fundamental frequencies are in the ratio of 1:3:4 అంటాడు. ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీస్ రేషియో ఇచ్చాడు. అంటే లెంత్ వర్సెస్ ఫ్రీక్వెన్సీస్ అగైన్ రిలేషన్. N is inversely proportional to L. That means L is inversely proportional. You can write down L1 is to L2 is to L3 is equal to 1 by N1 is to 1 by N2 is to 1 by N3. రేషియోలో మనకి 3 segments అంటున్నాడు కాబట్టి you can get that 3 lengths, that is 1 by 1, 1 by 3, 1 by 4. రేషియో తీసుకున్నట్లయితే 12:4:3. 12:4:3 వస్తుంది. ఓకేనా? ద సమ్ విల్ బి గోస్ టు సమ్ ఎంత వస్తుంది 12 ప్లస్ మొత్తం లెంత్ని 3 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాం కదా, 12L ప్లస్ 4L ప్లస్ 33L ఇజ్ ఈక్వల్ టు, ఇక్కడ రాస్తాను
ఇక్కడ నోట్ చేస్తున్నాం చూడండి. 12L plus 4L plus 3L is equal to 114. So మొత్తం ఎంత 19L is equal to 114. So L is equal to, can write down, okay, 6. 6 is nothing but segment. So first తీసుకున్నట్లయితే 12 into 6 72. So L1 is equal to 72, L2 is equal to 24, L3 is equal to 18 centimeters. Therefore the first bit will be placed at 72 centimeters, second bit will be placed 72 plus 24, that is 96 centimeters. సో కాబట్టి ఫస్ట్ బ్రిడ్జ్ నేమో మనము 72 సెంటీమీటర్స్ ఫ్రమ్ వన్ ఎండ్ నుంచి 72 సెంటీమీటర్స్ దగ్గర తీసుకుంటాం. సెకండ్ బ్రిడ్జ్ వచ్చేసరికి ఈ రెండు మొత్తం ఫ్రమ్ వన్ ఎండ్ నుంచి చెప్పాలి కాబట్టి, అంటే ఇక్కడ నుంచి 72 నుంచి 24 సెంటీమీటర్స్, వన్ ఎండ్ నుంచి చెప్పాలి కాబట్టి 72 ప్లస్ 24, దట్ ఈస్ 96 సెంటీమీటర్స్ లైక్ దట్. ఓకేనా. నెక్స్ట్ ఈ ప్రాబ్లం మీరు ట్రై చేయండి. సో చదువుతున్నా చూడండి. ఏ వైర్ ఆఫ్ డెన్సిటీ ఇచ్చాడు, is stretched between two clamps 1 meter apart and is subjected to an extension of 4.9 into 10 power minus 4 meters antunnadu. The fundamental frequency is అడుగుతున్నాడు. యంగ్స్ మోడ్యులస్ ఇచ్చాడు, ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ అడుగుతున్నాడు. సో ఆన్సర్ కూడా ఇస్తున్నాను. ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ 35 హెర్ట్జ్ వస్తుంది ఇక్కడ. ఓకేనా. సో ఇంకా స్టాండింగ్ వేవ్లో నెక్స్ట్ పాయింట్ మనం డిస్కస్ చేసినట్లయితే దట్ ఈస్ ఆర్గాన్ పైప్స్. Argon pipe. Here are two types of argon pipes. One is open pipe and another one is closed pipe. One is open pipe and another one is closed pipe. Open pipe means the two ends are open, that is called open pipe, like that. And closed pipe means one end is closed and another end is open, that is called closed pipe. Closed pipe means one end closed, another end is open. Open pipe means two ends are open. Now as in case of first case, you can observe this. Open ends always gives antinodes, we know that. Closed end will be gives node and open end will be gives antinode. So here this is the length of the tube. ఇక్కడ కూడా ఇది length of the tube అవుతుంది. మరి ఈ కండిషన్లో తీసుకున్నట్లయితే ఇది నోడ్ అవుతుంది, ఈ రెండు యాంటీ నోడ్ అవుతుంది. సో లెంత్ L is equal to distance between two such యాంటీ నోడ్స్ అంటే ఏమన్నా lambda by 2 అన్నాం. సో lambda is equal to 2L here. But as in case of a closed pipe, the distance between node and the next యాంటీ node is lambda by 4, which is equal to L. Here lambda is equal to 4L. Now the frequency as in case of open pipe is N is equal to V by lambda, that is V by 2L. So the fundamental frequency in open pipe is N is equal to V by 2L. But as in case of closed pipe, the fundamental frequency is M అవుతుంది, that is closed pipe లో తీసుకున్నట్లయితే V by 4L అవుతుంది. The fundamental frequency in open pipe is V by 2L and in closed pipe is V by 4L. What the V here? V is velocity of sound. లాస్ట్ క్లాస్ ఇంతకుముందు మనం చెప్పుకున్న పాయింట్లో V అనేది స్పీడ్ ఆఫ్ ట్రాన్స్వర్స్ వేవ్, ఇక్కడ V వచ్చేసరికి ఏంటిది స్పీడ్ ఆఫ్ లాంగిట్యూడినల్ వేవ్ అవుతుంది. నథింగ్ బట్ దట్ ఈస్ V బై, ఇక్కడ V is equal to T by mu రాయకూడదు. ఓకేనా, అది స్ట్రింగ్స్లో మాత్రమే అప్లికబుల్ అవుతుంది. ఇక్కడ జనరల్ V లాస్ట్ అంతకుముందు మనం చెప్పుకున్నాం కదా స్పీడ్ ఆఫ్ లాంగిట్యూడ్, ఆ కండిషన్ వస్తుంది. వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఇన్ ఎయిర్ ఇస్ 332 కానీ 340 కానీ వాల్యూని తీసుకుంటాం ఇక్కడ అన్నమాట. సో క్లోజ్డ్ పైప్లో మనం తీసుకున్నట్లయితే V by 4L, ఓపెన్ పైప్లో V by 2L అవుతుంది. Now observe this 3 points లో మీరు ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. So for same length of open pipes and closed pipe, fundamental frequencies are never in resonance. Same length of closed pipe and open pipes fundamental frequencies are never in resonance అన్నమాట. రెసొనెన్స్ అంటే ఏంటి, ఆర్ యూనిసన్ అన్నా రెసొనెన్స్ అన్నా సేమ్ ఫ్రీక్వెన్సీలో ఉండటము. ఇక్కడ మనం చూసినట్లయితే ఏ పైప్ అయినా V సేమ్ ఉంటుంది, వెలాసిటీ ఆఫ్ సౌండ్ సేమే ఉంటుంది. ఓకేనా, కానీ ఇక్కడ మనం ఏంటంటాం ఫర్ సేమ్ లెంత్ అంటాం. ఇక్కడ సేమ్ లెంత్ కూడా సేమ్ అయినట్లయితే ఇక్కడ V by 4L వస్తుంది, ఇక్కడ V by 2L వస్తుంది. కాబట్టి ఫర్ సేమ్ లెంత్ ఆఫ్
closed pipe and open pipes, their fundamental frequencies are not in resonance అని చెప్తాము. ఓకేనా? This is the expression for open pipe and this is the expression fundamental frequency for closed pipe. అదే for P harmonic తీసుకున్నట్లయితే P harmonic you can write down open pipe కనుక తీసుకున్నట్లయితే you can write down P by 2L into V అవుతుంది. P by 2L into V అవుతుంది. But as in case of a closed pipes, you can observe that second condition also. So second condition ఇక్కడ మనం తీసుకున్నట్లయితే ఒకసారి ఇంకొక కండిషన్ తీసుకుందాము. Antinode, node point. ఓకేనా? సో lambda by 4, lambda by 4, lambda by 4. So total length is equal to 3 lambda by 4 అవుతుంది. From this lambda is equal to 4L by 3 అవుతుంది ఇక్కడ. చూడండి ఇక్కడ వచ్చేసరికి అలా సెకండ్ కేసు మీకు అది కూడా ఇది కూడా దీంట్లో కూడా సెకండ్ కేసు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే సెకండ్ కేసు తీసుకున్నట్లయితే ఒక క్లారిటీ వస్తుంది మీకు. P harmonic కి ఒక క్లారిటీ వస్తుంది. ఇది యాంటీనోడ్, ఇది యాంటీనోడ్, ఇది యాంటీనోడ్. ఇది డిస్టెన్స్ lambda by 2 plus lambda by 2. That is L is equal to 2 lambda by 2 అవుతుంది. Lambda is equal to 2L by 2 అవుతుంది. ఇక్కడ వచ్చేసరికి అలా 2L by 1, ఇక్కడ 2L by 2 సెకండ్. కాబట్టి అండ్ సో ఆన్ ఫర్ P harmonic P by 2L into V అవుతుంది. కానీ ఇక్కడ మనం తీసుకున్నట్లయితే lambda is equal to ఫస్ట్ కేసులో 4L by 1, సెకండ్ కేసులో వచ్చేసరికి 4L by 3 వస్తుంది. అంటే 1, 3 ఆడ్ నెంబర్స్లో వస్తుంది. కాబట్టి ద జనరల్ ఫార్ములా ఫర్ వేవ్ లెంత్ కూడా ఇక్కడ మనం తీసుకున్నట్లయితే ఇక్కడ వచ్చేసరికి జనరల్ ఫార్ములా ఫర్ వేవ్ లెంత్ ఇన్ ఓపెన్ పైప్ లో జనరల్ ఫార్ములా ఫర్ వేవ్ లెంత్ lambda is equal to 2L by P రాస్తాం. where P is nothing but harmonics. ఇక్కడ వచ్చేసరికి 4L by 2P plus 1 where P is equal to you can write down 0, 1, 2, 3, 4 and so on. అలా తీసుకుంటాం, 0 నుంచి తీసుకుంటాం అనమాట. ఓకేనా? సో ఫస్ట్ 0 రాసినట్లయితే 1 అవుతుంది. లేకపోతే ఒకవేళ కనుక P is equal to 1 నుంచి స్టార్ట్ అయితే you can write down 2P minus 1 where P is equal to 1, 2, 3 and so on. 1 రాసాము అనుకో 2 minus 1, 2 రాస్తే 4 minus 1, 3 like that and so on. And the general formula for closed pipe frequency is taken as ఇక్కడ సర్కల్ 2P minus 1 by 4L into V అవుతుంది. Again where P is equal to 1, 2, 3, 4 and so on. For P harmonic కనుక తీసుకున్నట్లయితే ఫస్ట్ హార్మోనిక్, సెకండ్ హార్మోనిక్, థర్డ్ హార్మోనిక్ నథింగ్ బట్ యూ కెన్ రైట్ డౌన్ ఆడ్ నెంబర్స్ వస్తుంది. కాబట్టి P వాల్యూ 1, 2, 3 కనుక తీసుకున్నట్లయితే 2P minus 1 by 4L into B గా తీసుకుంటాము. ఇక్కడ హార్మోనిక్స్ రేషియో వచ్చేసరికి మనకి ఏమవుతుంది? హార్మోనిక్స్ రేషియో is 1:3:5 and so on. Odd numbers అన్నమాట. ఓకేనా? సో లైక్ దట్ యూ కెన్ రైట్. ఇక్కడ తీసుకున్నట్లయితే P is equal to 1, 2, 3, 4 and so on. హార్మోనిక్స్ రేషియో తీసుకున్నట్లయితే హార్మోనిక్స్ రేషియో is 1:2:3 and so on. హార్మోనిక్స్ రేషియో ఇన్ ఓపెన్ పైప్ 1:, న్యాచురల్ ఇంటీజర్ నెంబర్స్ రేషియో వస్తుంది. అదే కనుక క్లోజ్డ్ పైప్లో తీసుకున్నట్లయితే ఆడ్ నెంబర్స్ రేషియో వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ హియర్ యూ కెన్ డిస్కస్ అబౌట్ ద ఎండ్ కరెక్షన్ ఇన్ ఓపెన్ పైప్ అండ్ క్లోజ్డ్ పైప్. యూ కెన్ డిస్కస్ అబౌట్ దట్ ఎండ్ కరెక్షన్. ఓపెన్ పైప్లోను క్లోజ్డ్ పైప్లోను ఎండ్ కరెక్షన్ కనుక మనం తీసుకున్నట్లయితే ఎండ్ కరెక్షన్ ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్. What is the meaning of end correction? End correction means due to the finite momentum of air molecules, that antinode is not formed exactly at open end. It is somewhat outside of open end. ఇది ఓపెన్ ఎండ్ అనుకుందాం. ఇక్కడ యాంటీనోడ్ ఫామ్ అవుతుంది. అంటే ఈ డిస్టెన్స్ ఏదైతే ఉందో ఇది ఎండ్ ఆఫ్ ద పైప్, ఇది యాంటీనోడ్. ఈ డిస్టెన్స్ని మనము ఇలా తీసుకుందాం. ఈ డిస్టెన్స్ ని ఎండ్ కరెక్షన్ గా పిలుస్తాము. ఇట్ విల్ బి డిపెండ్స్ అపాన్ ద రేడియస్ ఆఫ్ ద పైప్. సో దట్ ఎండ్ కరెక్షన్ ఈజ్ ఈక్వల్ టు 0.6 into r. 0.6 into r. That is the value of end correction. That end correction depends upon the radius of the tube.
end correction depends upon radius of the pipe, where r is called radius of the pipe. r ni manamu radius of the pipe ga తీసుకుంటాం అన్నమాట. సో ఫర్ ఓపెన్ పైప్ టూ ఎండ్స్ ఓపెన్ ఉంటుంది కాబట్టి ఎండ్ కరెక్షన్ 2 ఉంటుంది. సో ఎఫెక్టివ్ లెంత్ ఆఫ్ ద పైప్ ఇస్ effective length of pipe తీసుకున్నట్లయితే L is equal to, you can write down effective length L dash is equal to L plus 2E out, which is equal to lambda by 2. ఎందుకని the distance between two such antinodes is lambda by 2. కాబట్టి L dash is equal to effective length of the pipe, L dash is equal to L plus 2E, where L is, what is the L? L is length of the pipe plus 2E, nothing but E means 0.6 R. So like that, L plus 1.2 into R is equal to lambda by 2. అదే in case of closed pipe కనుక మనం తీసుకున్నాం అనుకోండి, క్లోజ్డ్ పైప్ లో తీసుకున్నట్లయితే ఒక ఎండ్ కాబట్టి ఓపెన్ ఉండేది మనకి ఇది యాంటీనోడ్, ఇది E అవుతుంది. సో ఇక్కడ ఎఫెక్టివ్ లెంత్ ఇస్ ఈక్వల్ టు క్లోజ్డ్ పైప్ లో L ప్లస్ E అవుతుంది, విచ్ ఇస్ ఈక్వల్ టు ఇది నోడ్ పాయింట్, ఇది యాంటీనోడ్ పాయింట్. L ప్లస్ E ఇస్ ఈక్వల్ టు లాంబ్డా బై 4 అవుతుంది, లాంబ్డా బై 4. అండ్ ఫ్రీక్వెన్సీ రాసినట్లయితే n ఇస్ ఈక్వల్ టు ఓపెన్ పైప్ లో ఏమన్నాం, n ఇస్ ఈక్వల్ టు V బై 2L అన్నాం కాబట్టి V బై 2 ఇంటూ L మీన్స్ L ప్లస్ 2E. అదే క్లోజ్డ్ పైప్ అయితే ఫ్రీక్వెన్సీ ఇస్ ఈక్వల్ టు V బై 4L అన్నాం, L అంటే L ప్లస్ E. కాబట్టి ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఇన్ ఓపెన్ పైప్ ఈస్ టేకెన్ యాజ్ V by with end correction. By considering the end correction you can write down V by 2 into L plus 2E అవుతుంది. అదే క్లోజ్డ్ పైప్ లో కనుక తీసుకున్నట్లయితే V by 4 into L plus E అవుతుంది. ఓకేనా? సో ఇది ఎండ్ కరెక్షన్ నోటేషన్స్ అన్నమాట. సో వన్స్ అగైన్ ద వాల్యూ ఆఫ్ ఎండ్ కరెక్షన్ డిపెండ్స్ అపాన్ రేడియస్ ఆఫ్ ద పైప్, దట్ ఈస్ 0.6 into R, ఈ వాల్యూ. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే యూ కెన్ గెట్ దట్ నోటేషన్. ఓకేనా? బేస్డ్ ఆన్ దిస్ పాయింట్ హౌ టు ఫైండ్ అవుట్ దట్ ఎండ్ కరెక్షన్. ఎండ్ కరెక్షన్ మనం ఎలా కనుక్కోవచ్చు? వన్ ఈజ్ ద రేడియస్ ఆఫ్ ద పైప్, ఇంకొక మెథడ్ రెసొనెన్స్ ఎయిర్ కాలమ్ అని ఉంది, ఆ మెథడ్ నుంచి కూడా మనము ఎండ్ కరెక్షన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. అదేవిధంగా అదే మెథడ్ నుంచి మనం వెలాసిటీ ఆఫ్ సౌండ్ కూడా కనుక్కోవచ్చు. నౌ లెట్ us డిస్కస్ అబౌట్ దట్ పాయింట్. రెసొనెన్స్ ఎయిర్ కాలమ్, రెసొనెన్స్ ఎయిర్ కాలమ్ ఇలా పైప్ ఉంటుంది, వాటర్ ఉంది, ఇది వాటర్, ఇది డ్రైన్ పైప్. ఇక్కడ ఒక ట్యూనింగ్ ఫోర్క్ ఉంది, ఫ్రీక్వెన్సీ ఆఫ్ ట్యూనింగ్ ఫోర్క్ ని n అనుకుందాం. ఓకేనా? ఫస్ట్ రెసొనేటింగ్ లెంత్ లో మనం తీసుకున్నట్లయితే ఈ వాటర్ సర్ఫేస్, ఇక్కడ ఈ వాటర్ సర్ఫేస్ క్లోజ్డ్ పైప్ లాగా అంటే క్లోజ్డ్ ఎండ్ లాగా ఫిక్స్డ్ ఎండ్ లాగా బిహేవ్ చేస్తుంది కాబట్టి ఇక్కడ నోడ్, ఇది యాంటీ నోడ్. దీన్ని ఫస్ట్ రెసొనేటింగ్ లెంత్ అంటాం. దట్ ఈస్ L1 plus E with end correction is taken as lambda by 4. Let it be 1. మళ్ళీ వాటర్ని స్లోగా ట్రైన్ చేసినట్లయితే ఇంకొకసారి మళ్ళీ మనకి ఫామ్ అవుతుంది అక్కడ L2 plus E which is equal to సెకండ్ రెసొనేటింగ్ లెంత్ అంటే 3 lambda by 4 అవుతుంది. Let it be 2. And again third resonating length L3 plus E is equal to 5 lambda by 4. ఎందుకని ఆడ్ నెంబర్స్ రేషియో కాబట్టి 1, 3, 5 అండ్ సో ఆన్ ఇలా వస్తుంది రేషియో. సో బై సింప్లిఫైయింగ్ దిస్ 1 and 2 యూ కెన్ గెట్ దట్ ఎండ్ కరెక్షన్. ఒకసారి చూడండి, 1/2 చేసినట్లయితే L1 plus E by L2 plus E is equal to lambda by 4 by 3 lambda by 4, 1/3. 3L1 plus 3E is equal to L2 plus E. 2E is equal to L2 minus 3L1. So E is equal to L2 minus 3L1 by 2. That is the method for finding the end correction. So end correction E is equal to, it is the one of the method for finding the end correction by resonancing air column. E is equal to L2 minus 3L1 by 2. అదేవిధంగా ఇక్కడ మనం వెలాసిటీ ఆఫ్ సౌండ్ కూడా కనుక్కోవచ్చు. దట్ ఈస్ 2 minus 1 తీసుకున్నాం అనుకో, 2 minus 1 E cancel అవుతుంది. L2 minus L1 is equal to 3 lambda by 4 minus lambda by 4. 3 lambda by 4 minus lambda by 4. That is 4 LCM 2 lambda by 4 means lambda by 2. So lambda is equal to 2 into L2 minus L1. But we know that B is equal to n lambda. What is the n? N is frequency of the tuning fork. Thereby you can write down
2n into L2 minus L1. This V is equal to velocity of sound in air is equal to 2n into L2 minus L1 by resonancing air column. L1 is first resonating length, L2 is second resonating length అవుతుంది. సో అదేవిధంగా ఇక్కడ మనం తీసుకున్నట్లయితే ఇక్కడ కండిషన్ 2 మైనస్ 1 అదేవిధంగా 3 మైనస్ 2 చేసామనుకోండి. టూ మైనస్ 1 చేస్తే ఎంత వస్తుంది? L2 మైనస్ L1 ఇస్ ఈక్వల్ టు లాంబ్డా బై 2. ఇప్పుడు అదే వచ్చింది 2 మైనస్ 1 చేస్తే. అదేవిధంగా 3 మైనస్ 2 చేస్తున్నాను, L3 మైనస్ L2, ఎందుకని ఈ క్యాన్సిల్ అవుతుంది. మరి 5 లాంబ్డా బై 4 మైనస్ 3 లాంబ్డా బై 4 అగైన్ లాంబ్డా బై 2. చూడండి ఇక్కడ రైట్ సైడ్స్ 2 లాంబ్డా బై 2 లాంబ్డా, అంటే లెఫ్ట్ సైడ్స్ ఈక్వల్ చేయొచ్చు కదా మనం. దెన్ యూ కెన్ ఈక్వేట్ దట్. L3 minus L2 is equal to L2 minus L1. ఈ టర్మ్ ఇటు ఈ టర్మ్ ఇటు తీసుకుందాం. L3 plus L1 is equal to 2L2. L2 is equal to L3 plus L1 by 2. Resonating length. ఓకేనా? సో దట్ విల్ బి టేకెన్ యాస్, అంటే 2 minus 1 చేస్తే లాంబ్డా బై 2. అదేవిధంగా 3 మైనస్ 2 చేస్తే L3 మైనస్ L2 వచ్చింది. దీన్ని సింప్లిఫై చేసినట్లయితే కానీ ఒక్కోసారి మనల్ని L3 అడుగుతూ ఉంటాడు. ఒకవేళ L3 కావాలనుకో, L3 is equal to ఈ టర్మ్ ఒక్కటి అటు తీసుకెళ్దాం, 2L2 మైనస్ L1. L3 ఫైండ్ అవుట్, L2 ఫైండ్ అవుట్ చేయాలంటే, ఒకవేళ L1 ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ కండిషన్ నుంచి L1 తీసుకుంటాం అన్నమాట. ఓకేనా? So that is nothing but resonance air column. Once again, by using resonance air column, you can find out the end correction. E is equal to L2 minus 3L1 by 2. Velocity of sound 2n into L2 minus L1 అవుతుంది. And by taking that L1, L2, L3, you can find out that L3 కనుక్కోవాలంటే 2L2 minus L1. ఒకవేళ L2 అంటే L3 plus L1 by 2 అవుతుంది. ఓకేనా? సో ఈ కాన్సెప్ట్ మీద మనము కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఓపెన్ పైప్స్, క్లోజ్డ్ పైప్, ఆర్గాన్ పైప్స్ మీద కొన్ని ఎగ్జాంపుల్స్ ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకే, చూడండి ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లో ఏ ట్యూబ్ ఆఫ్ సర్టెన్ డయామీటర్ అండ్ లెంత్ ఇచ్చాడు. డయామీటర్ అవ్వలేదు, లెంత్ ఇచ్చాడు. ఈస్ ఓపెన్ ఎట్ బోత్ ఎండ్స్. Its fundamental frequency of resonance is found to be 420 అన్నారు. Fundamental frequency of resonance ఇచ్చాడు, 320 అని ఇచ్చాడు, 320. The velocity of sound in air is also 320 meters per second. Estimate the diameter of the tube. First diameter of the tube అడుగుతున్నాడు. అంటే here you can consider end correction concept. So end correction లో మనం ఓపెన్ పైప్ కాబట్టి ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ n is equal to మనం v by 2 into L plus 2e అన్నాం. అవునా? ఎండ్ కరెక్షన్లో ఏమని చెప్పాం? విత్ ఎండ్ కరెక్షన్ ఓపెన్ పైప్ తీసుకున్నట్లయితే జనరల్ ఫార్ములా అయితే v by 2L, కానీ విత్ ఎండ్ కరెక్షన్ అయితే L plus 2e అవుతుంది. సో ఈ కండిషన్ నుంచి ముందు మనం ఈ అంటే ఏంటి? we know that E is equal to 0.6r, అంటే రేడియస్ ఈ ప్లస్లో 0.6r రాస్తే మనకి రేడియస్ వస్తుంది. దట్ ఈస్ n is equal to v by 2 into L plus 1.2 into R. 1.2 into R. So nothing but 320 is equal to 320 by 2 into length of 48 centimeters plus 1.2 into R. Okay na? So ఇది సింప్లిఫై చేసినట్లయితే మనకి రేడియస్ R వస్తుంది. రేడియస్ R వస్తే diameter is equal to 2R. Diameter is equal to 2R. సో డయామీటర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఓకేనా? అర్థమైనట్లేనా? ఇంకోసారి ఫ్రీక్వెన్సీ n is equal to విత్ ఎండ్ కరెక్షన్ v by ఫర్ ఓపెన్ పైప్ కాబట్టి L plus 2e అవుతుంది. సో దాని నుంచి మనము R రేడియస్ R కనుక్కోవచ్చు. అక్కడి నుంచి డయామీటర్ అంటే 2R అప్లై చేయవచ్చు. ఇంకో బిట్ కూడా అడుగుతున్నాడు ఇక్కడ. వన్ ఎండ్ ఆఫ్ ద ట్యూబ్ ఈస్ క్లోజ్డ్, ద రెసొనెన్స్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద ట్యూబ్ ఈస్ అంటాడు. వన్ ఎండ్ క్లోజ్ చేస్తే ఏమన్నా క్లోజ్డ్ పైప్ అయింది. క్లోజ్డ్ పైప్ ఫ్రీక్వెన్సీ ఏమన్నాం? క్లోజర్కి v by 4L అన్నాం, L plus e. సో ఈ అంటే 0.6R. ఇక్కడ వచ్చిన R వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకేనా? అప్పుడు ఫ్రీక్వెన్సీ వస్తుంది అనమాట. సో v by 4 into L 48 plus
ఇక్కడ వచ్చిన ఈ వాల్యూ ఉంది కదా, ఆ ఈ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. దెన్ యూ కెన్ ఫైండ్ అవుట్ ద ఫ్రీక్వెన్సీ ఫర్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఫర్ క్లోజ్డ్ పైప్. క్లోజ్డ్ పైప్ యొక్క ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను, ఇది మీరు ట్రై చేయండి. A tuning fork of frequency 340 Hz. ఇది రెసొనెన్స్ ట్యూబ్ కాన్సెప్ట్. is vibrated just above the cylindrical tube of length 120 centimeters అంటారు. length 120 centimeters, frequency of the tuning fork వచ్చి 340 Hz అన్నాడు. Water is slowly poured in the tube if the speed of sound in air is 340 meters per second. Then the minimum height of water required for resonance, velocity of sound 340 meters per second అన్నాడు. ఓకేనా, ఆల్రెడీ ఇక్కడ మెన్షన్ చేశాడు, మళ్ళీ బ్రాకెట్స్లో అవసరం లేదు ఇంకా. సో ద మినిమం హైట్ ఆఫ్ వాటర్ అడుగుతున్నాడు. ఓకేనా, ఆన్సర్ కూడా ఇస్తున్నాడు. మినిమం హైట్ ఆఫ్ వాటర్ 45 సెంటీమీటర్స్ అనమాట. ఓకేనా. సో ఇప్పుడు వరకు మనము డిస్కస్ చేసే వేవ్ మోషన్లో 2 పార్ట్స్లో లాస్ట్ పార్ట్లో మనం స్పీడ్ ఆఫ్ ట్రాన్స్వర్స్ వేవ్, స్పీడ్ ఆఫ్ లాంగిట్యూడల్ వేవ్, డాప్లర్ ఎఫెక్ట్ డిస్కస్ చేసాం. పార్ట్ 2లో ఏబి 2 పార్ట్స్గా డివైడ్ చేసాం. ఏ పార్ట్లో బీట్స్ డిస్కస్ చేసాం. తర్వాత బి పార్ట్లో వచ్చేసరికి దీంట్లో పార్ట్ 2లో బి పార్ట్లో మనము స్టాండింగ్ వేవ్, స్టేషనరీ వేవ్ గురించి డిస్కస్ చేసాం. మళ్ళీ స్టేషనరీ వేవ్ని 2 టాపిక్స్గా మనం చెప్పుకున్నాం, అంటే 2 సబ్ టాపిక్స్గా. ఒకటి స్ట్రింగ్స్లోను, ఇంకోటేమో ఆర్గాన్ పైప్స్ కాన్సెప్ట్. ఇవి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ వేవ్ మోషన్లో. ఓకేనా. సో జాగ్రత్తగా దీని మీద ఎక్సర్సైజ్ చేసుకోండి. రేపు ఫ్రైడే దీని మీద మనకి ఎగ్జామ్ ఉంటుంది వేవ్ మోషన్ మీద. ఓకేనా. థ్యాంక్ యూ.